హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అ న్యూ వీడియో. మీరు thumbnail ఆల్రెడీ చూస్తే ఉంటారు కదా. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ మై ప్రెగ్నెన్సీ. అసలు ఇలాంటి ఒక వీడియో చేయాలి అనో చేస్తానో అనో కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఐ హావ్ లేట్లీ రియలైజ్డ్ దట్ నేను నా ప్రెగ్నెన్సీలో చేసిన కొన్ని అవాయిడ్ చేసుంటే నా ప్రెగ్నెన్సీ ఇంకా స్మూత్గా ఇంకా పీస్ఫుల్గా ఉండేదేమో అని నాకు అనిపించింది. సో అలాంటివి ఎవరికైనా హెల్ప్ అవుతాయని, ఇఫ్ సమ్మన్ ఇస్ గోయింగ్ త్రూ దేర్ సిమిలర్ జర్నీ, నేను చేసిన మిస్టేక్స్ ఆర్ నేను కొన్ని చేసినవి అవాయిడ్ చేయగలుగుతారు అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో మీరు రికార్డెడ్ క్లిప్స్కి వాయిస్ ఓవర్ వ్లాగ్ లాగానో కాకుండా నేను ఇలా కూర్చొని నా ఎక్స్పీరియన్స్ చెప్పి వాట్ హ్యావ్ గాన్ త్రూ, వాట్ హ్యావ్ రియలైజ్డ్, నా పర్స్పెక్టివ్ ఎలా మారింది అండ్ ఈ ఫేజ్లో ఉన్న ఎవరికైనా నేను ఏం సజెస్ట్ చేయాలి అనుకుంటున్నానో ఇలాంటివన్నీ మీరు వినబోతున్నారు. నా గురించి తెలియని వాళ్ళకి ఆర్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి డీటెయిల్స్ ఏంటి అంటే, ఐఎమ్ కరెంట్లీ ఇన్ మై ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ అన్ ఐటీ కంపెనీ. సో ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి కానీ నా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆర్ నాలాగా వర్క్ చేసే వాళ్ళకే కాకుండా ఇన్ జనరల్ వర్కింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ హోమ్ మేకర్స్, మేమైనా ఒక టాస్క్ మీద వర్క్ చేస్తాం, మీరు మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు. సో ఇన్ అదర్ వే యు ఆర్ ఆల్సో వర్కింగ్ అండ్ యూర్ ప్రెగ్నెంట్. సో బోత్ థింగ్స్. సో ఈ సజెషన్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అండ్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ గాన్ త్రూ దిస్ జర్నీ మీరు కూడా కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను. ఇంకా మొదలెడదామా? అసలు ఏమైంది, ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్తాను. సో నా ప్రొఫెషన్లో ఉన్న చాలామంది ఆఫీస్కి వెళ్ళాలి ఫిజికల్గా. మేము కూడా 3 days a week వెళ్ళాలి, 2 days a week వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. బట్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత బికాస్ నాకు ట్రావెల్ చాలా ఎక్కువ అని నా డాక్టర్ అడ్వైస్ చేయలేదు, అవాయిడ్ చేయమని సజెస్ట్ చేసింది అని చెప్పి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ తీసుకున్నాను. సో కొన్ని మంత్స్గా ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. నేను ఫస్ట్లీ చేసిన మిస్టేక్ ఏంటి ఆర్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఒక గిల్ట్లోకి వెళ్ళిపోవడం, నా బాడీని నేను అర్థం చేసుకోకపోవడం. సో లాగిన్ చేస్తున్నాను, మార్నింగ్ వరకు నైట్ వరకు లాగౌట్ చేస్తున్నాను. అంటే ఒక డేలో ఒక 10 టాస్క్ అనుకుంటే నేను ఒక్కొక్క రోజు 7 చేయగలిగేదాన్ని, ఒక్కొక్క రోజు 8 చేయగలుగుతున్నాను, ఒక్కొక్క రోజు 10 చేయగలుగుతున్నాను. యాజ్ వీ ఆల్ నో, ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మినిట్ ఇస్ డిఫరెంట్. ఈ మంత్ ఉన్నట్టు మనం నెక్స్ట్ మంత్ ఉండలేము, ఈ వీక్ ఉన్నట్టు నెక్స్ట్ వీక్ ఉండదు, ఇవాళ ఉన్నట్టు ఆర్ ఇప్పుడు బాగానే ఉన్నట్టు నెక్స్ట్ ఇంకొక 1 hourలో ఉండదేమో. బట్ నేను అది రియలైజ్ అవ్వకుండా మెల్లిమెల్లిగా ఒక గిల్ట్ క్యారీ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఈవెన్చువల్గా అయింది, వన్స్ ఇన్ ఎగో అయింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు లైక్ నేను ఒక 10 tasks అనుకున్నాను. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లాగిన్ ఫినిష్ చేసుకొని ఇంట్లో కొంచెం చేయగలిగినంత నేను హెల్ప్ చేసి నా వీడియోస్ ఎడిట్ చేసుకోను, స్క్రిప్ట్స్ రాసుకోను, ఇలాంటివన్నీ చేసి తర్వాత రూమ్ నీట్ చేసుకోవడం, బట్టలు లోపల పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టాస్క్సే. ఒక్కొక్క రోజు అవి చేయలేనప్పుడు మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా అది తగ్గింది, నా బాడీ సపోర్ట్ చేయలేకపోయింది. బట్ నేను నా బాడీని అర్థం చేసుకోకుండా నేను ఇది చేయలేకపోతున్నాను అని అలా అనుకొని అసలు నేనేమి చేయలేకపోతున్నాను, విల్ ఐ బీ నార్మల్ అగైన్ అని ఒక గిల్ట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. అంటే ఇదివరకు ఏదైనా వీడియో చేయాలి అంటే గంటన్నర నించొని కూడా చేయగలిగేదాన్ని కదా. ఏదైనా కుక్ చేసుకోవాలి అంటే ఇంతసేపు స్పెండ్ చేసి చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకు అది చేయలేకపోతున్నాను అని నన్ను నేను ఒక 100 times క్వశ్చన్ చేసుకోవడం. అండ్ ఆల్సో ద మెయిన్ థింగ్ ఇస్, నా బాడీని అర్థం చేసుకోవడం ఆపేశాను నేను. అంటే ఎలా అంటే, ఎందుకు చేయలేకపోతున్నాను, ఈ మాత్రం కూడా ఎందుకు చేయలేకపోతున్నాను అని నేను కంపారిజన్ స్టార్ట్ చేశాను. సో నేను చెప్పాలనుకుంటుంది, ట్రై టు అండర్స్టాండ్ యువర్ బాడీ. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకండి, ఇన్యాక్టివ్గా ఉండండి ఆర్ అలానే ఒక చోట కూర్చొనో పడుకొనో ఉండండి అన్నది నా సజెషన్ కాదు. బట్ మీరు ఎంతగా చేయగలిగితే అంతవరకు చేసి మీరు చేయలేకపోతున్నారు ఆర్ మీ బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే ట్రై టు అండర్స్టాండ్. మీ బాడీ ఇంటర్నల్గా చాలా చేంజెస్ ఆర్ ఇంటర్నల్లీ ఇట్స్ గోయింగ్ త్రూ అ లాట్. సో అది కూడా కన్సిడర్ చేయండి అనేది నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్. నేను చేసిన ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ కంపేరింగ్ మై సెల్ఫ్ టు అదర్స్. కాదు, నాకు నేను సెల్ఫ్ కంపారిజన్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇదివరకు ఇది ఈజీగా చేసేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను, ఇదివరకు అసలు నాకు ఇది కష్టమే అనిపించేది కాదు, ఇప్పుడు ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఇదంతా ఆలోచించి ఎంత ఓవర్ థింకింగ్ వరకు వెళ్ళిపోయానంటే దీనిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను అనమాట. కంపారిజన్లో కూడా టాస్క్ కూడా కంపారిజన్. అంటే ఇదివరకు ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అన్ని అవర్స్ వర్క్ చేసి వచ్చాక కూడా ఇది చేయగలిగేదాన్ని. పొద్దునుంచి ఇంట్లోనే కదా కూర్చోన్నాను, ట్రావెలింగ్ కూడా ఏం లేదు, జస్ట్ ఆ 9 hours వర్క్ చేశాను అంతే. అయినా కూడా ఇది ఎందుకు చేయలేకపోతున్నాను, విల్ ఐ బీ నార్మల్ అగైన్. ఇలా నన్ను నేను క్వశ్చన్ చేసుకొని ఇప్పుడు నాకు అనిపిస్తుంది నన్ను నేను లిటరల్గా చాలా టార్చర్ చేసుకున్నాను నా ఓవర్ థింకింగ్ వల్ల. ఆబ్వియస్లీ దీనిలో పీస్ ఆఫ్ మైండ్ పోయింది నాకు. ప్రెగ్నెన్సీలో పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎంత పీస్ఫుల్గా ఉంటే మదర్కి అండ్ బేబీకి అంత మంచిదని కూడా ఉంటారు. ఎవరైనా పీస్
అండ్ పీస్ ఆఫ్ మైండే కోరుకుంటారు. బట్ నేను ఇవన్నీ చేసి నా పీస్ ఆఫ్ మైండ్ డిస్ట్రాయ్ చేసుకున్నాను. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్స్ కానీ, ఈ గిల్ట్స్ కానీ, ఆర్ ఈ థాట్స్ కానీ అన్నీ నాలో నేనే పెట్టేసుకున్నాను. సో విచ్ ఇస్ అగైన్ అ వెరీ రాంగ్ థింగ్ టు డూ అని తర్వాత అర్థమైంది నాకు, ఓపెన్ అప్ అయిన తర్వాత. అంటే నేను ఇది ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు మనకు ఒక తలకాయ నొప్పో, మనకు ఒక కాలు నొప్పో ఉంది అంటే మనం బయటికి చెప్తేనే కదా మన వాళ్ళకి తెలుస్తుంది. ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ అనో, లేకపోతే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అనో, నాకు ఇక్కడ నొప్పిగా ఉందనో మన నోటి నుంచి మనం చెప్తేనే తెలుస్తుంది. సో దీనివల్ల ఈ క్వశ్చనింగ్, గిల్ట్ వల్ల నేను ఆల్రెడీ చాలా డల్గా ఉండడం, ఒక్కొక్కసారి చికాగా ఉండడం, కామ్గా ఉండడం, ఇంట్లో వాళ్ళు అడిగినా నేను ఏం చెప్పకపోవడం, ఆర్ నాకు నేను ఓపెన్ అప్ అయి చెప్పాల్సింది అని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. చాలా 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 నాలో పెట్టుకున్న తర్వాత నేను మా హస్బెండ్ దగ్గర ఓపెన్ అప్ అయ్యాను దట్ నేను ఇది చేయలేకపోతున్నాను, నేను అది చేయలేకపోతున్నాను అని. అంటే ఒక సర్టెన్ పాయింట్లో నేను ఎలా రీచ్ అయిపోయాను అంటే, ఈ గిల్ట్ ఇవన్నీ క్యారీ చేసి నాకు అలా ఏడుపు వచ్చేసేది, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ కంపారిజన్ అంటే, ఇప్పుడు ఒక ఐటీలో ఆర్ ఒక టీంలో వర్క్ చేస్తున్నామంటే 10 మంది ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. మన చిన్న స్కూల్లో చదువుకున్నా, కాలేజ్ చదువుకున్నా కూడా అంతే కదా. ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఒకరికి 10th ర్యాంక్ రావాల్సిందే, అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు. ఆ లాజిక్ తెలిసినా కూడా వాళ్ళన్నీ అన్ని టాస్క్ చేయగలుగుతున్నారు, నేను స్లోగా వెళ్తున్నాను, ఐఎమ్ లైక్ హెల్ప్లెస్, నేను ఏం చేయలేకపోతున్నాను, ఇలాంటి చాలా థింగ్స్ చేసి ఇవన్నీ నేను నాలో నేను పెట్టేసుకున్నాను. సో మెయిన్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి. నేను ఇది మా ఇంట్లోనూ లైక్ ఓపెన్ అప్ అవ్వలేదు, మా మేనేజ్మెంట్తోనూ ఓపెన్ అప్ అవ్వలేదు. వెన్ ఐ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ అంటే ఒక సర్టన్ పాయింట్కి ఒక థ్రెషోల్డ్ రీచ్ అయిపోయిన తర్వాత నేను నా అంతటా నేను మా టీఎల్ని కాల్లోకి తీసుకొని ఐ వాంట్ టు టాక్ ఆర్ ఐ వాంట్ టు డిస్కస్ సంథింగ్, అప్పుడు కూడా నేను ఆ కాల్ తీసుకుంది గిల్ట్లోనే. ఏ గిల్ట్ అంటే, నేను అందరి రిపోర్ట్స్ చూసి వీళ్ళు నేను టాస్క్ చేయగలుగుతున్నారు, నా నెంబర్స్ తక్కువగా ఉన్నాయి, ఆర్ నేను ఎక్కువ ఇష్యూస్ రిజాల్వ్ చేయలేకపోతున్నాను, ఇలాంటివి కంపేర్ చేసుకొని అసలు తనకి చెప్దాం. ఇంకొకటి ఇది కూడా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఆర్ నేను 10 times అడుగుతున్నాను ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో, ఇలాంటివన్నీ ఆలోచించి నేను లిటరల్గా తనని కాల్లోకి పిలిచి ఐ వాంట్ టు టాక్ టు యూ అని అప్పుడు చెప్పాను. సి ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, నేను చెయ్యకూడదు అని కాదు, బట్ నేను చేయలేకపోతున్నాను, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది తనకి నేను చెప్పినప్పుడు అప్పుడు తనకు అర్థమయ్యి షీ వాజ్ లైక్ నో వి అండర్స్టాండ్, నీకు హెల్ప్ కావాలంటే చెప్పు అని. అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఆఫర్ చేశారు. కరెక్టే కదా, వాళ్ళ సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేదు. ఇప్పుడు నేను మా హస్బెండ్ కన్నా నాకు ఇలాంటి ఫీలింగ్ ఉంది అని చెప్పినప్పుడు లేటర్ హీ మేడ్ మీ అండర్స్టాండ్, నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు, బట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ అ లాట్. ఇలాంటివి నాకు ఎప్పుడు చెప్పారు, నేను ఎవరితో అయినా మాట్లాడినప్పుడు. సో ప్లీజ్ స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఏదన్నా అనిపిస్తే ఎక్కువ మీలో ఉంచేసుకోకండి, దాచేసుకోకండి. ఆబ్వియస్లీ లైక్ మీరు ఎవరితో షేర్ చేసుకోగలుగుతారో, ఒక బెస్ట్ ఫ్రెండో, మదరో, మీ పార్ట్నరో, ఇలాంటి వర్క్ లైఫ్ థింగ్స్ అయితే ఖచ్చితంగా మీ మేనేజ్మెంట్కో లైక్ ఓపెన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇంకొక సజెషన్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, నేను జస్ట్ ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నా, జస్ట్ వర్క్ ఫ్రమ్ చేసినా ఎలా అలసిపోతాను, నేను ఏం చేయకుండా అలసిపోతాను. ఈ క్వశ్చన్ నేను మా హస్బెండ్ అడిగాను అనమాట. నేను ఏం చేసి అలసిపోతున్నా, ఎందుకు అలసిపోతున్నా, నేను ఎందుకు చేయలేకపోతున్నా, అలా కూర్చొనే ఉంటున్నాను ఇంట్లో. వెరీ లక్కీలీ నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చేసి అన్నీ చేసి పెడుతున్నారు, నేను అయినా ఎందుకు అలసిపోతున్నా అని ఇలా నేను యాజ్ ఎ సెట్ అగైన్ ఆ సెల్ఫ్ క్వశ్చనింగ్లో ఇలా అంటే లేటర్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్ళి బరువులు మోసో లేకపోతే అటు ఇటు తిరిగి పని చేయడం ఈజ్ ఎంత ఫిజికల్ స్ట్రెయినో, ఆబ్వియస్గా నేను కూర్చొని ల్యాప్టాప్ మీద ఆలోచించి వర్క్ చేస్తున్నా అంటే అది మెంటల్ స్ట్రెయినే. సో అది కూడా నా బాడీ నుంచి ఎనర్జీ డ్రైన్ అవుతుంది ఆల్రెడీ నా బాడీ నుంచి, బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ సైడ్ మీ. చాలా ఎనర్జీ నా బాడీ కావాలి, అవసరం. దాంతోపాటు అంటే నా పర్స్పెక్టివ్లో నేను ఏం చేయట్లేదు, అలా కూర్చుంటున్నాను అనుకుంటున్నా. బట్ నేను ఆబ్వియస్లీ అలా కూర్చొని జస్ట్ అలా కూర్చొంటే నా వర్క్ అయిపోదు కదా. నేను టాస్క్ కంప్లీట్ చేస్తున్నా, నేను ఒక ఈమెయిల్ రాస్తున్నానా, నా బ్రెయిన్ వాడుతున్నా. సో మెంటల్ యాక్టివిటీ కూడా కన్సిడర్ అవుతుంది. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం ఆపేసేయండి. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. నేను యాజ్ ఎ సెట్ నెంబర్స్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అని, నాకు ఒక చిన్న ఎర్రర్ వచ్చినా ఆర్ నేను ఏదైనా చేయలేకపోయినా, నేను చేసేదే తక్కువ చేస్తున్నా, దీనిలో కూడా చేయలేకపోతున్నానని అదొక దాంట్లో. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇస్
స్లీప్ సైకిల్ చాలా డిస్టర్బ్ అయిపోయింది నాది. ఎలా అంటే నేను ఎవ్రీడే రాత్రి 2-3 ఒక్కొక్క రోజు నాకు 4 వరకు కూడా నిద్ర పట్టక మళ్ళీ మార్నింగ్ ఖచ్చితంగానే నేను లేవాలి. నేను 9కి లాగిన్ చేయాలి. సో ఖచ్చితంగా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ 9 అయినా నేను లేవాలి. అలా లేచేసి అండ్ బికాజ్ నేను లాగిన్లో ఉంటాను కాబట్టి ఆఫ్టర్నూన్ నాప్స్ కూడా కుదరదు. ఎప్పుడన్నా నాకు వర్క్ లేదు, ఫ్రీ టైం ఉంది ఆర్ వీకెండ్స్లో ఆర్ ఏదైనా హాలిడేస్లో తప్ప నేను నాప్ తీసుకోలేను. సో అలాంటి స్లీప్ సైకిల్, స్లీప్ ఉంటే మనకి సగం బలం అంటారు కదా, సగం నిద్రలో చేసిన పనులు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఒక సర్టన్ పాయింట్లో నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను అంటే ఒక 1 వీక్ ఐ వాంటెడ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్. అండ్ యాజ్ ఐ సెడ్, స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను మా టీఎల్తో మాట్లాడిన తర్వాత మా మేనేజర్ని కాల్లోకి తీసుకొని, సి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, వాంటెడ్గా కాదు బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్. సో నాకు బ్రేక్ కావాలి, ఒక 1 వీక్ లీవ్ కావాలి అని అడిగాను. అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్ విత్ హిమ్. అప్పటికల్లా నాకు క్లారిటీ వచ్చిన తర్వాత దట్ నేను సిక్ అంటే పడుకొని లేవలేకపోతున్నాను ఆర్ సరిగ్గా లేను అని కాదు, బట్ ఐఎమ్ మెంటల్లీ డ్రైన్డ్ అవుట్. ఆబ్వియస్లీ నేను ఇన్ని క్వశ్చన్స్ తీసుకొని నన్ను నేను ఇంత క్వశ్చన్ చేసుకొని ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే నన్ను నేను ఇంత టార్చర్ చేసుకున్నాక అంతే కదా, ఐఎమ్ డ్రైన్డ్ అవుట్, కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఐఎమ్ లైక్ సిక్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ నీడ్ అ బ్రేక్ అని ఒక 1 వీక్ కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ వర్క్. ఈ ఫ్రైడే ల్యాప్టాప్ క్లోజ్ చేశాను అంటే నెక్స్ట్ మండే వరకు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు. 1 వీక్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నేను సోషల్ మీడియాలో కూడా ఆ టైంలో యాక్టివ్గా లేను. ఒక 1 వీక్ బ్రేక్ తీసుకొని ఏమీ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ నాకు నేను రెస్ట్ తీసుకొని నాకు నేను అనలైజ్ చేసుకున్నది ఏంటి అంటే, మై బాడీ ఈజ్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లైఫ్. సో ఖచ్చితంగా నా బాడీ అలసిపోతుంది, అది నేను ఇంకా అర్థం చేసుకోవాలి అండ్ నన్ను నేను కంపేర్ చేసుకోవడం స్టాప్ చేసేయాలి అని. ఆఫ్టర్ ఐ టుక్ 1 వీక్ బ్రేక్ తర్వాత, బికాజ్ నేను ఆల్రెడీ ఏం ఫీల్ అవుతున్నాను అన్నది ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నా టీమ్కి కానీ నా మేనేజ్మెంట్కి కానీ ఆర్ ఇంట్లో కానీ, ఇంట్లో అంటే మోస్ట్లీ మా హస్బెండే తీసుకున్నాడు. హీ హాజ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టాంట్రమ్స్ ఆఫ్ మైండ్. సడన్గా ఒక సడన్ పాయింట్లో ఎలా అయిపోయింది అంటే అలా కూర్చొని చాలాసార్లు నేను ఏడ్చేసాను కూడా. దేనికి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని కంగారు పడితే నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ లో, నాకేం అర్థం కావట్లేదు అని నేను ఏడ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ లేకపోయి ఉంటే ఆర్ ఇవన్నీ నేను చెయ్యకపోయి ఉంటే ఇంకా బాగుండేది ఆర్ పీస్ఫుల్గా ఉండేది నా జర్నీ అని నాకు అనిపించింది. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చేసిన మిస్టేక్ ఇస్ రియలైజ్ కాకపోవడం దట్ మై బాడీ ఈస్ గోయింగ్ త్రూ చేంజెస్ ఆర్ నా బాడీని నేనే అర్థం చేసుకోకపోవడం, బీయింగ్ హార్ష్ ఆన్ మై సెల్ఫ్. చెయ్యొచ్చు, యూ క్యాన్ డూ ఇట్, నువ్వు ఎందుకు చేయట్లేదు అని. చేయగలిగినంత మటుకు చేయండి, ఇన్యాక్టివ్గా ఉండండి అన్నది నా సజెషన్ కాదు. కానీ డోంట్ పుష్ యువర్ సెల్ఫ్, డోంట్ పుష్ యువర్ బాడీ, డోంట్ బీ హార్ష్ టు యువర్ సెల్ఫ్. మీకు నచ్చిన యాక్టివిటీస్ చేయండి, టేక్ అ లిటిల్ బ్రేక్ మీ వర్క్ నుంచి. పెయింటింగ్, కలరింగ్, ఆర్ట్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ, ఇలా ఏదున్నా కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆర్ కొంచెం టైం దానికి కూడా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్లీ మీరు ఏదైనా గో త్రూ అవుతున్నా ఆర్ మీరు ఏదైనా ఫీల్ అవుతున్నా ఎక్స్ప్రెస్ చేయండి. మన అందరికీ ఒక పర్సన్ ఉంటారు, మనం ఏదన్నా అంటే ఆలోచించకుండా వీళ్ళ దగ్గర చెప్పేయచ్చు, వీళ్ళు మన జడ్జ్ చేస్తారేమో, నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అని కాకుండా మనం అన్నీ షేర్ చేసుకోగలిగే ఒక వ్యక్తి ఉంటారు. అట్లీస్ట్ రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళు ఏదో చేసేస్తారనో, వాళ్ళు ఏదో మీకు వచ్చి హెల్ప్ చేసేస్తారనో కాదు, బట్ చాలాసార్లు స్పీకింగ్ అప్ ఆర్ బయటికి చెప్పేయడమే చాలా మటుకు మనకి రిలీఫ్ ఇస్తుంది. సో స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ డోంట్ బీ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ అ బ్రేక్. బ్రేక్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో అలా బ్రేక్ తీసుకొని నేను నా వర్క్ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సూన్ ఐ విల్ బీ గోయింగ్ ఇన్ టు మై లీవ్. బట్ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, నేను చాలా ఇప్పుడు రాత్రి నిద్ర పట్టేది కాదు, చాలా డేస్ ఇవన్నీ ఆలోచించి నేనేం చేయలేకపోతున్నాను అనే ఒక గిల్ట్లో లైక్ నన్ను నేను చాలా ఇచ్చేసేసుకున్నాను. అండ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఇది ఒక పీస్ఫుల్ జర్నీ ఆర్ ఇది ఒక హ్యాపీ జర్నీ ఉండాల్సింది, బట్ నేను నా చేతులారా ఇవన్నీ చేసుకున్నాను అని నాకు అనిపిస్తుంది. సో బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్పినట్టు ఇలాంటిది ఒక వీడియో చేయాలనో ఆర్ ఇలాంటివన్నీ చెప్పాలనో ప్లాన్ చేసుకున్నది కాదు. బట్ ఐ థాట్ నా టైంలో ఇలా నాకు అనిపించింది, ఇలా నాకు ఎవరన్నా చెప్పుంటే ఆర్
ఫస్ట్లీ మై మిస్టేక్ ఇస్ నేను బయటికి వ్యక్తపరచలేదు ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ అని చెప్పి. సో నాలాగా కూడా చాలామంది ఉంటారు. ఆర్ ఈ మూమెంట్లో ఆర్ ఇలాంటి టైంలో నాకు ఎవరైనా ఇది చెప్పుంటే ఆర్ ఎవరైనా ఈ డిఫరెన్షియేషన్ చూపించుంటే, ఇలా నాకు కనుక ఒక బూస్ట్ ఇచ్చుంటే మేబీ మై నైట్స్ మైట్ హ్యావ్ బీన్ పీస్ఫుల్ ఏమో అని చెప్పి నాకు అనిపించింది. సో నేను గో త్రూ అయిన ఎక్స్పీరియన్స్, ఈ సజెషన్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎంతమందిలో ఒక ఇద్దరికి అయినా ఆర్ ఒక్కరికైనా హెల్ప్ అయినా ఐ విల్ బీ హ్యాపీ. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా ఆర్ సమ్మన్ హూ హెస్ గాన్ త్రూ ఇట్, చాలా మటుకు చాలామంది ఇలా గో త్రూ అయ్యి ఉంటారు. బట్ ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా లేకుండా వాళ్ళది ఫేస్ కూడా దాటిపోయి ఉంటుంది. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ దే విల్ నో దట్ దే ఆర్ నాట్ అలోన్. అండ్ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ బీ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను మళ్ళీ అవే చెప్తున్నాను అనుకుంటా. అసలు నేను ఇప్పటిదాకా మాట్లాడింది కూడా నేను మళ్ళీ చూసుకోవాలి. నేను ఇది ఏది ప్రిపేర్ అయ్యో ఒక స్క్రిప్ట్ రాసుకోనో మాట్లాడింది కాదు. జెన్యున్గా వాట్ ఐ ఫెల్ట్, జెన్యున్గా వాట్ ఐవ్ గోన్ త్రూ నేను మీ అందరికీ షేర్ చేద్దాము, రా అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి షేర్ చేస్తున్న వీడియో ఇది. సో నేను మళ్ళీ సేమ్ థింగ్స్ చెప్తున్నాను అనుకుంటా. బట్ ప్లీజ్ డోంట్ బీ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఏదైనా అనిపించింది ఎవరితోనైనా షేర్ చేసుకోండి. స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు చెప్తే కానీ ఎవ్వరికి మీరు ఏం గో త్రూ అవుతున్నారు అన్నది అర్థం కాదు. అండ్ టేక్ అ బ్రేక్, డూ యాక్టివిటీస్, మీకు నచ్చిన యాక్టివిటీస్ చేయండి. టేకింగ్ అ బ్రేక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. యూ ఆర్ క్రియేటింగ్ అ బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. That is life. You're creating a life. So I know like after delivery, ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తుకుండవు. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, ఈ జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ అది రూయిన్ కాకుండా ఉంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఇంకా నేను ఇచ్చే సజెషన్స్, టిప్స్ ఇలాంటివి నేను ఎక్స్పీరియన్స్ అయినవి ఏమైనా చూడాలి అంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.